ఈ రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క డెత్ యానివర్సరీని మనం జరుపుతూ ఉన్నాం. సో వీరు ఎవరంటే భారతదేశానికి రెండవ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో వీరు రెండవ ప్రధానమంత్రి 1964 నుంచి 1966 మధ్య ప్రధానమంత్రిగా బాధ్యతలను నిర్వహించినటువంటి రెండవ ప్రధాని. సో వీరు మనకి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం ఏదైతే జరిగి ఉందో, సో యుద్ధం అనేటువంటిది 1966లో కంప్లీట్ అయినటువంటి సందర్భాన ఉజ్బెకిస్తాన్ అనేటువంటి ఒక దేశానికి, ఆ దేశంలో ఉన్నటువంటి తాష్కండ్ అనేటువంటి ఒక ప్లేస్కి వారు వెళ్ళటం జరిగింది. సో ఆ తాష్కండ్ అనేటువంటి ప్లేస్కి ఎందుకు వెళ్ళారు అంటే, ఇక్కడ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఏదైతే యుద్ధం అనేటువంటిది సంధి చేయడానికి రష్యా ముందుకు వచ్చి ఆ తాష్కండ్ అనేటువంటి ఒక ప్లేస్లో అగ్రిమెంట్ చేసుకోవాలని డిసైడ్ చేయగా, సో ఇండియా నుంచి రిప్రజెంటేటివ్గా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఆ దేశానికి వెళ్ళటం జరిగింది. సో ఎప్పుడైతే తాష్కండ్ అగ్రిమెంట్ పైన సైన్ చేసేటువంటి సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి వారు చనిపోవడం జరిగింది. సో ఉజ్బెకిస్తాన్ దేశంలోనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించారు. ఏ రోజున 11th జనవరి 1966న మరణించడం జరిగింది. సో పదవిలో ఉన్నటువంటి సమయంలోనే మరణించినటువంటి వ్యక్తిగా మొట్టమొదటి ప్రధానమంత్రిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో వీరే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది.